హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీఆర్. సో ఆంధ్రప్రదేశ్ సంబంధితమైన ఏపీఎస్సి కరెంట్ అఫైర్స్ అని మనం చూస్తాం. సారీ గైస్, ఫ్యూ డేస్ ఐ వాస్ గివెన్ అ బ్రేక్ టు ద టీచింగ్. సో అందువల్ల కొద్ది పర్సనల్ వర్క్ మీద టీచింగ్ బ్రేక్ ఇచ్చాను. సో నవ్ ఆన్వర్డ్స్ వీ కెన్ కంటిన్యూ విత్ ద సిరీస్. ఓకే గైస్, సీ హియర్. మన యొక్క ఏపీఎస్సి ప్రిపరేషన్స్ కోసం మీ యొక్క అద్భుతమైన టైంని కేటాయించడానికి మీకోసం క్వాలిటీ అడిషన్తో ఒక కోర్స్ అనేది మనం అందిస్తున్నామండి. ఏపీఎస్సి గ్రూప్ 1 డ్రీమ్ చేస్తున్నారా? మీకైనా అద్భుతమైన అవకాశం మీ ముందరే ఉందండి. సో ఏపీఎస్సి గ్రూప్ 1కైనా కంప్లీట్ లైవ్ అండ్ రికార్డింగ్ కోర్సెస్ అనేది మీకు జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 35,000కే మీకు అవైలబుల్లో ఉంటుంది. అలాగే గ్రూప్ 1 రికార్డెడ్ కోర్సెస్ మాత్రం చాలు సార్ అనుకుని మీకోసం కోర్స్ అనేది అవైలబుల్లో ఉంది. అలాగే గ్రూప్ 2 కూడా మీకు అవైలబుల్లో ఉందండి. నెక్స్ట్ ఏపీ ప్యాకేజ్ అనేది మీకు కంప్లీట్ సెట్ ఆఫ్ ప్యాకేజ్ అనేది మీకు అవైలబుల్లో ఉంటుంది. సో ఈ యొక్క కోర్స్ యొక్క వ్యాలిడిటీ అనేది మీకు 30th ఆగస్ట్ వరకు ఉంటుంది. మీరు మన ఎల్టీఎక్స్ క్లాస్లో ఏ కోర్స్ పర్చేస్ చేసుకున్నా లైఫ్ టైం వ్యాలిడిటీ. సో మీకు ఫ్రీ డెమో క్లాసెస్ అనేది ఫ్రీగా అవైలబుల్లో ఉంటుంది. సో వాటిని మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. అలాగే మీ ప్రిపరేషన్స్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్, వై టు చూస్ దిస్ కోర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో స్టూడెంట్స్ చాలామంది అడుగుతుంటారు, సార్ అంత ఖర్చు పెట్టి కోర్స్ ఎందుకు సార్ తీసుకోవాలి? సో చూడండి అన్న, సో ఒక నోటిఫికేషన్ వస్తుందంటే మీకు చాలా వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది. జిఎస్ అంటేనే మనకి చాలా సిలబస్ ఉంటుంది. హిస్టరీ, ఎకనామీ, జోగ్రఫీ, పాలిటీ, మనకి బుక్సే ఉన్నా కానీ మీకు పర్ఫెక్ట్ బుక్స్ సిలబస్ కవర్ చేస్తూ చదివినా కానీ, చదివి గుర్తుపెట్టుకోవడం కానీ, మనకి ఎక్స్ప్లెయిన్ చేసే అద్భుతమైన టెక్నిక్స్తో కానీ, అలా రిమెంబర్ చేసుకునే మెథడాలజీ కానీ, అవన్నీ కూడా మీకు ఎక్కడంటే అక్కడ ల్యాక్న అవుతుంది. అలాగే మీరు కొద్దిసేపటికి బోర్ కొట్టేస్తుంది. కానీ ఇక్కడ మనం పర్చేస్ చేసి మనీ పెట్టి ఒక కోర్స్ తీసుకుని ఒక కంప్లీట్ సిలబస్ కంప్లీట్ చేస్తున్నారంటే ఆ యొక్క ఫైర్తో ఆ డెస్టినేషన్స్తో మీరు వర్క్ చేస్తారు, నీకు నోట్స్ మేక్ చేస్తారు. అలాంటి ఒక ప్రిపరేషన్స్ మీకు తోడ్పడిందంటే మీ యొక్క ప్రిపరేషన్స్ ఇక్కడ లక్షలాది మంది అప్లై చేస్తున్న ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు గెలవాలంటే ఆ లక్షల్లో ఒకరై మీరు ఉండాలి. సో ఓకేనా? సో అలాగే మీరు ఆ లక్షల్లో ఒకరు కావడానికైనా కంప్లీట్ ఆ కోర్సే మనం ఈ యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా మీకు అందిస్తూ ఉన్నాం. సో కైండ్లీ గైస్, ఇఫ్ యూ రియల్లీ డ్రీమింగ్ టు గెట్ ద కోర్స్ అండ్ ప్రిపేరింగ్ వెల్, సో కైండ్లీ గెట్ ద కోర్స్. ఓకేనా? సో మీ యొక్క అద్భుతమైన సక్సెస్ వైపు అడుగులు వేయడానికి మీకు తోడ్పడేలా మన యొక్క కోర్సెస్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. ఓకే గైస్, లెట్ us గెట్ టు ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద డే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇప్పుడు సో ఈ కరెంట్ అఫైర్స్ ఏంటో క్లియర్గా చెప్పేస్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిపిఎస్సి కరెంట్ అఫైర్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో రీసెంట్ టైం ఎగ్జామ్స్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి 2021, 2022 ఈ 2 సంవత్సరాలు జరిగిన కరెంట్ అఫైర్స్ అనేది నేను కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి 2 అయిపోయింది అనుకోండి. సో కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ప్రీవియస్ వీలైతే 2020 కానీ, లేదంటే డే టు డే కరెంట్ అఫైర్స్ కానీ, ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఇన్సిడెంట్స్, సో మనం చూసే కరెంట్ అఫైర్స్ అంతా కూడా ఏపీలో జరిగిన కరెంట్ అఫైర్స్. సో ఎగ్జామ్లో ఈరోజు జరిగే దానికన్నా కానీ గత 2 సంవత్సరాలు జరిగిన విషయాల నుంచి అడుగుతారు. సో అలాగే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేది నేను గ్రూప్ 1 మెయిన్స్ లెవెల్లో టీచ్ చేయడం అనేది జరుగుతుంది. సో మెయిన్స్ లెవెల్లో క్వశ్చన్స్ ఎలా మనకి ఇన్డెప్త్గా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సింపుల్గా ఎస్డీజీ అవార్డ్స్లో ఏపీకి కొన్ని కేటగిరీస్లో 2 కేటగిరీస్లో శానిటేషన్ వర్క్లో ఫస్ట్ ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది జస్ట్ న్యూస్. సో న్యూస్ కాదండి మనం చదవాల్సింది. మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్ ఎస్డీజీ అంటే ఏంటి, అవునా? ఎస్డీజీ అంటే ఏంటి, సో ఎవరు ఏంటి పూర్తి వివరాలను చదవాలి. సో దిస్ ఈస్ హౌ యూ ప్రిపేర్ ఫర్ మెయిన్స్. అదేవిధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈరోజు చెప్పబోయే కరెంట్ అఫైర్స్లో ఎంపీగా ఒకరు సెలెక్ట్ అయ్యారు. ఓకేనా? తిరుపతి నియోజకవర్గంలో ఎంపీగా ఒకరు సెలెక్ట్ అయ్యారు. సో ఇది ఏంటి, ఇది దిస్ ఎ న్యూస్ ఫర్ అస్. సో ఆ పర్సన్ ఎవరు అనేది ఏంటంటే ఫ్యాక్ట్. ఈ 2 కూడా మనకి మెయిన్స్లో కానీ ఎగ్జామ్స్లో అడగరు నాన్న. బట్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఎయిమింగ్ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్, అలాగే ఎందుకంటే మెయిన్సే టార్గెట్ చేయాలన్న, ప్రిలిమ్స్ మీకు ఎలాగో మార్క్స్ యాడ్ ఆన్ అవ్వదు. మీకు వచ్చే పోస్టింగ్స్ అనేది ప్రిలిమ్స్ని ఆధారించి రాదు నాన్న, మెయిన్స్ని ఆధారించి వస్తుంది. సో అందువల్ల మెయిన్స్ హెల్ప్స్ యూ అలాట్. సో అలాగే గ్రూప్ 1 మెయిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, దాన్నే టార్గెట్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చదవాలి, ఆ ఎంపీ చదివిన వెంటనే ఆ ఎంపీ అంటే ఎవరు, సో అలా మన కాన్స్టిట్యూషన్లో ఆ ఎంపీకి ఏ ఒక ఆర్టికల్ కేటాయించున్నారు, వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటి, ఎలిజిబిలిటీస్ ఏంటి, అన్నీ మనం చదవాలి. సో అలాంటి ఒక అద్భుతమైన ప్రిపరేషన్సే ఈ యొక్క కోర్సులో మీకోసం నేను అందిస్తూ ఉన్నాను. ఓకే గైస్, లెట్ us గెట్ ఇన్ టు ద టాపిక్ అండ్ రాక్ ఇట్ లైక్ ఎవ్రీ డే. ఓకే గైస్, ఈ రోజు యొక్క కరెంట్ అఫైర్స్ ఏంటో మనం 1 అనేది చూద్దాం. సో వరుసగా మనం కరెంట్ అఫైర్స్ చూస్తూ వస్తున్నాం. అందులో మనం మే 2021లో ఉన్నాం. మే 2021లో జరిగిన కరెంట్ అఫైర్స్ అనేది మనం వరుసగా చూస్తున్నాం. జనవరి నుంచి మే వరకు మిగతావంతా కూడా కవర్ చేయడం జరిగింది. సో మేలో యాక్చువల్గా న్యూస్ ఏంటంటే సీఎం, ఓకేనా, మన ఏపీ సీఎం వచ్చేసి 3rd ఇన్స్టాల్మెంట్. సో 3rd ఇన్స్టాల్మెంట్గా, 3వ విడతగా, ఓకేనా. ఇన్స్టాల్మెంట్ అంటే ఏంటి, విడతల వారీగా. సో ఇన్స్టాల్మెంట్గా రైతు భరోసా అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో రైతు భరోసా, రైతు అంటే మనకి తెలుసు ఎవరు, ఫార్మర్, వాళ్ళకి భరోసా ఇస్తున్నాం, నమ్మకం ఇస్తున్నాం. సో దట్ ఈస్ వాట్ అ స్కీమ్. సో ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అమౌంట్ అంటే ఎంతో కొంత 3,928 crores. సో ఆ క్రోర్స్ మనకి ఎలాగో అడగరు ఎంత అమౌంట్ రిలీజ్ చేశాను. బట్ థింగ్ ఈజ్ దట్ గుర్తుపెట్టుకోండి, సీఎం వచ్చేసి
థర్డ్ ఇన్స్టాల్మెంట్ రైతు భరోసా. సో ఇప్పుడు ఏంటంటే మనం రైతు భరోసా గురించి తెలుసుకోవాలి. సో ఏపీలో ఈ స్కీమ్ అనేది ఎలా లాంచ్ చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్తో ఇది ఎలా ముడిపడి ఉంది, సో అలాగే దీని వరకు ఎంతమంది ఫార్మర్స్ వ్యవసాయాలు ఎంతమంది బెనిఫిట్ పొందుతున్నారు అంటే 52.38 lakh. సో అప్పుడు ఇచ్చిన డేటా ప్రకారం సో చూడండి 52.38 lakhs 52 లక్షలకు పైగా వ్యవసాయులు అంటే ఫార్మర్స్ అనేవాళ్ళు దీని ద్వారా అనేది లబ్ధి పొందుతూ ఉన్నారు. సో అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్. ఎందుకంటే వ్యవసాయులకి సపోర్ట్ చేసే విధంగా ఉన్న స్కీమ్స్లో ఇది అతి ముఖ్యమైన చాలా చాలా ఇంపార్టెంట్ స్కీమ్. సో అలాగే ఈ స్కీమ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన నెసెసిటీ అయితే ఉంది. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్తో కూడా ముడిపడింది. సో ఇక్కడ మనము రైతు భరోసా స్కీమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ స్టేట్లో వైఎస్ఆర్ రైతు భరోసా అంటారు. ఇదే స్కీమ్కి పలు స్టేట్స్లో పలు పేర్లు ఉంటాయి నాన్న. సో అలాగే ఈ స్కీమ్ అనేది యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్తో ముడిపడి ఉన్న స్కీమ్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్తో దీని పేరు ఏంటంటే పిఎం, ఓకేనా, పిఎం కిసాన్. సో గుర్తుపెట్టుకోండి, పిఎం కిసాన్ స్కీమ్. సో ఈ స్కీమ్ అనేది ఏపీలో ఏ స్కీమ్ని సూచిస్తుంది అంటే దట్ ఈస్ రైతు భరోసా స్కీమ్. ఎందుకంటే రైతు బీమా ఉంటుంది, రైతు భరోసా ఉంటుంది, పేర్లు వేరుగా మీరు వినుతూ ఉంటారు. కాకపోతే దిస్ ఇస్ ఇంపార్టెంట్ దట్ పిఎం కిసాన్ స్కీమ్ అంటే రైతు భరోసా. అలాగే ఇప్పుడు మనం రైతు భరోసా గురించి ఏపీ లెవెల్లో ఏంటో మనం తెలుసుకుందాం. ఓకే స్టూడెంట్స్, ఈ రైతు భరోసా స్కీమ్ గురించి తెలుసుకోవడం అనేది ఫస్ట్ నేను చూడండి అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే అఫీషియల్గా ఏపీ గవర్నమెంట్ ద్వారా రిలీజ్ చేయబడిన ఒక జీవో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే దట్ క్రియేట్స్ అన్ అథెంటిసిటీ అంటే ఏంటి, వెన్ యు ఆర్ రీడింగ్ సమ్ డేటా. సో అఫీషియల్ డాక్యుమెంట్స్ అనేది ఏం చేస్తుంటే ఎప్పుడైనా కానీ అఫీషియల్గా ఉండే డాక్యుమెంట్స్ అనేది మన యొక్క ఎగ్జామ్ ప్రిపరేషన్స్కి అనేది ఎక్స్ట్రా అడిషన్ ఉంటుంది. సో అలాంటి ఒక అఫీషియల్ డాక్యుమెంటే మీకోసం క్లియర్ కట్గా అనేది ఈ యొక్క రైతు భరోసా స్కీమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఈ యొక్క స్కీమ్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆలోచన టార్గెట్ ఏంటంటే చూడండి వైఎస్ఆర్ రైతు భరోసా అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. ఎప్పుడు ఈ స్కీమ్ లాంచ్ చేశారు? October 15th, 2019 నాడు ఇది లాంచ్ చేశారు. దిస్ ఈజ్ అన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే ఏంటి, డబ్బు సాయం అనేది ఎవరికి చేస్తున్నారు, వ్యవసాయాలకి, ఓకేనా. సో ముఖ్యంగా దీంట్లో ఇంకోటి ఏంటంటే టెనెంట్ ఫార్మర్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. కౌలు వ్యవసాయాలు అంటారు చూసారా. సో కౌలు వ్యవసాయాలు అంటే ఏంటంటే వాళ్ళది భూమి కాకపోయినా కానీ వాళ్ళు అలా ఇయర్లీ పేమెంట్ చేసి టెనెంట్ అంటే అఫీషియల్గా గవర్నమెంట్ దగ్గర టెనెంట్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం అన్అఫీషియల్గా చేస్తే దాన్ని కేటాయించరండి. టెనెంట్ ఫార్మర్స్ అంటే అఫీషియల్గా ఉన్న టెనెంట్ ఫార్మర్స్ వాళ్ళకే ఇది ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది వస్తుంది. సో మొత్తానికి ఏంటి, ఇది ఫార్మర్స్ ఫ్యామిలీస్కి వస్తుంది, తర్వాత టెనెంట్స్కి కూడా వస్తారు. సో గవర్నమెంట్ యొక్క ఈ యొక్క ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఫార్మర్స్ ఫ్యామిలీస్ అండ్ టెనెంట్స్ ఆల్సో. తర్వాత చూడండి ఎంత అమౌంట్ ఇస్తారు, 13,500 పర్ ఫ్యామిలీ. సో ఒక కుటుంబానికి అంటే ఒక వ్యవసాయ కుటుంబానికి సంవత్సరానికి గాను 13,500 అనేది వాళ్ళు ఎకనామిక్ సపోర్ట్గా అనేది అందిస్తూ ఉంటారు. సో ముఖ్యంగా ఎందుకంటే ఇది ఏంటంటే కల్టివేటర్స్కి అంటే వ్యవసాయం చేసేవారికి ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ లాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యవసాయం అంటే క్రాప్ సీజన్ అంటే మనం వ్యవసాయానికి కొన్ని కాలాలు ఉంటాయి కదా, ఆ సీజన్లో వాళ్ళు పంటలు పండించడానికి కొంత మాత్రం క్వాలిటీ ఇన్పుట్స్కి, ఓకేనా, హయ్యర్ ప్రొడక్టివిటీని పెంచడానికంటే వ్యవసాయంలో ఆ యొక్క పంటల యొక్క ఇంకా ఒక క్వాలిటీ పెంచడానికి వాళ్ళకి ఏదో ఒక ఎకనామిక్ సాయం అనేది గవర్నమెంట్ ద్వారా నుంచి సక్సెస్ఫుల్గా అందాలి. కాబట్టి దీని ద్వారా వాళ్ళు అందించడం అనేది జరుగుతూ ఉంది, ఓకేనా. దిస్ ఇస్ వాట్ ఇంపార్టెంట్. తర్వాత మనం చూద్దాం. అలాగే ఇక్కడ చూడండి సబ్స్టిట్యూటెడ్. సో ఇక్కడ ఏంటి బెనిఫిట్స్ ఆఫ్ అండర్ ది స్కీమ్. సో ఈ స్కీమ్ ద్వారా ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఓనింగ్ ఫార్మర్స్ ఫ్యామిలీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ వ్యవసాయ భూమి ఉంది అంటే వాళ్ళ యొక్క ల్యాండ్ హోల్డింగ్ మీద 13,500 రూపాయలు అనేది సంవత్సరానికి కానీ ఇస్తారు. అందులో సెంట్రల్గా ఈ 13,500లో చూడండి సెంట్రల్ గవర్నమెంట్ అనేది 6,000 రూపీస్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ పేరే పిఎం కిసాన్. సో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పేరే పిఎం కిసాన్ అంటారు. దాన్ని ఒకేసారి ఇవ్వరు, కానీ ఇక్కడ చూడండి అంటే 3 ఇన్స్టాల్మెంట్స్ అంటే 3 ఇన్స్టాల్మెంట్స్లో అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. 3 ఇన్స్టాల్మెంట్లో అంటే ఒకేసారి 13,500 బ్యాంక్ అకౌంట్లో వేయరు, కానీ 3 సార్లు అనేది వేయడం అనేది జరుగుతుంది. అలాగే వాళ్ళ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిస్టింగ్ వ్యాలిడేటెడ్ డేటాబేస్ అంటే గవర్నమెంట్ దగ్గర ఈ స్కీమ్ దగ్గర ఏంటంటే ఎవరెవరైతే వ్యవసాయ భూములు కలిగి ఉన్నారో వాళ్ళ యొక్క డేటాబేస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఆ గవర్నమెంట్ యొక్క డేటా ప్రకారమే వాళ్ళు ఆ మనీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ బెనిఫిట్ 13,500 అనేది ఇస్తారు కదా. సో అలాగే దానికి 3 ఇన్స్టాల్మెంట్స్ ఎలా ఇస్తారో చూద్దాం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అనేది ఏ నెలలో ఇస్తారు నాన్న, మీరు ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ రాస్తున్నా అంటే ఈ డేటా కూడా ఇంపార్టెంట్. సో ఎందుకంటే వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేసిన స్కీమ్ యొక్క బెనిఫిట్స్ కూడా చూడండి
మొదటి విడతన 7,500 ఇస్తారు. దట్ టు మే మంత్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా సార్, మే మంత్లో ఎందుకు సార్ ఈ పీఎం కిసాన్ స్కీమ్ కానీ లేదంటే మనం చెప్తున్న సో కాల్డ్ మన రైతు భరోసాలో ఎక్కువ ఇస్తున్నా అంటే ఏపీ వ్యవసాయాలంతా కూడా ఖరీఫ్ సీజన్ మీద ఆధారపడి ఉంటారు నాన్న. ఖరీఫ్ సీజన్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూన్, జూలై, ఆగస్ట్ ఈ కాలంలో, ఓకేనా. జూన్ నుంచి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఓకేనా. ఈ కాలంలోనే మనకి జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ జూన్ మంత్లో వ్యవసాయాలకి సాయం పడాలి కాబట్టి, సాయం చెయ్యాలి కాబట్టి మే మంత్లో అంటే ఒక నెల ముందుగానే ఈ 7,500 రూపీస్ అనేది గవర్నమెంట్ అనేది టార్గెటెడ్గా ఇస్తుంది. గవర్నమెంట్ ఒక విషయం చేస్తుందంటే దాంట్లో ఏదో ఒక కారణం అనేది ఉంటుంది నాన్న. సో ఆ కారణాలు ఇవే. అలాగే రెండో విడత అనేది 4,000 రూపీస్ ఇస్తారు. సో దట్ టు ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. సో అక్టోబర్లో ఎందుకు ఇస్తారంటే రబీ క్రాపింగ్ అంటాం. రబీ క్రాపింగ్ అనేది మనకి నవంబర్, డిసెంబర్ ఈ కాలంలో మనకి రబీ క్రాపింగ్ అనేది వ్యవసాయం చేస్తుంటాం. సో దానికైనా అమౌంట్ 4,000 రూపీస్ అనేది ఇస్తారు. సో అందులో 2,000 అనేది పీఎం కిసాన్. తరువాత చూడండి, సో ఇక్కడ ఏంటంటే థర్డ్ ఇన్స్టాల్మెంట్, మూడో విడతలాగా. సో ఏంటంటే 2,000 రూపీస్ అనేది మంత్లీ ఇస్తారు. అది కూడా జనవరి మంత్లో ఇస్తారు. దిస్ ఈజ్ హౌ ఈ యొక్క స్కీమ్ అనేది ప్రజలకు అనేది అందజేయడానికి వాళ్ళు చూడండి అలా అమౌంట్ అనేది కేటాయిస్తారు అనేది తెలుసుకున్నాం. సో దిస్ ఇస్ వాట్ అండి ఓవరాల్గా మనకి పీఎం కిసాన్ స్కీమ్, అలాగే రైతు భరోసా స్కీమ్. సో అలాగే ఇక్కడ చూడండి, ఇవి కాకుండా ల్యాండ్లెస్ టెనెంట్. సో చూడండి, ల్యాండ్లెస్ టెనెంట్ ఫార్మర్స్కి కూడా ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది వెళ్తుంది. అలాగే ఆర్ఓఎఫ్ఆర్ కల్టివేటర్స్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఆర్ఓఎఫ్ఆర్. సో ఇప్పుడు ఈ ఆర్ఓఎఫ్ఆర్ అంటే ఏంటో కూడా మనం తెలుసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. సో ఇక్కడ ఆర్ఓఎఫ్ఆర్ కల్టివేటర్స్ అంటే ఫస్ట్ ఈ ఆర్ఓఎఫ్ఆర్ ఫుల్ ఫామ్ తెలుసుకోండి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, రికగ్నిషన్. సో ఏమంటారంటే రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్, రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ అని అంటాం. అంటే అడవి హక్కులు ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ రైట్స్ అంటాం కదా. సో వారిని అంటే ట్రెడిషనల్ డ్వెల్లర్స్ అంటారు నాన్న వాళ్ళని. ట్రెడిషనల్ డ్వెల్లర్స్ అంటే ఏంటంటే కాలకాలంగా చరిత్రాత్మకంగా వాళ్ళంతా కూడా వ్యవసాయం నమ్ముకుంటూ, అడవిలో ఉన్న వ్యవసాయం నమ్ముకుంటూ ఫారెస్ట్ అంటే వారిని మనం ఏమంటాం, ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ అంటారు. ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ అంటే ఫారెస్ట్ ఏరియా ఏవైతే ఉంటాయో సో ఆ ప్రాంతంలో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ట్రైబర్స్ ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. వాళ్ళు ఎంతో కాలంగా ఆ ల్యాండ్ని అక్వైజ్ చేసి అక్కడే జీవిస్తూ ఉంటారు. కాకపోతే వారికంటూ గవర్నమెంట్ అనేది ఆర్ఓఎఫ్ఆర్ సర్టిఫికేట్స్ అనేది ఇస్తారు. ఆ ఆర్ఓఎఫ్ఆర్ సర్టిఫికేట్స్ పొందిన వారికి కూడా అర్హత అనేది ఉంటుంది అనేది దీని ద్వారా తెలుస్తుంది. సో అలాగే ల్యాండెడ్ ఫార్మర్స్. సో ఇదేంటి, ఇప్పుడు ఈ యొక్క మనం చేస్తున్న రైతు భరోసా అనేది ల్యాండ్లెస్ ఫార్మర్స్కి ఉంటుంది. సో అలాగే కౌలు వ్యవసాయాలకి ఉంటుంది, అలాగే ఆర్ఓఎఫ్ఆర్ కల్టివేటర్స్కి ఉంటుంది, కాంట్రాక్ట్ బేసిస్ మీద చేసే వారికి కూడా ఉంటుంది. సో వారికి కూడా సేమ్ టు సేమ్ అండి, ఇదే విధంగా 3 విడతల్లో రిలీజ్ చేస్తారు. అలాగే ఈ యొక్క స్కీమ్ అనేది ఎవరికి మినహాయింపు, ఎక్స్క్లూజన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ ఎవరైతే వ్యవసాయాలు ఉంటారో వారి కుటుంబంలో వారు ఎవరికైనా కానీ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అంటే మినిస్టర్లు కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీస్ కానీ ఇలాంటి ఏమన్నా పోస్టింగ్స్ ఉన్నాయంటే వారికి ఇది మినహాయింపు అనేది. ఇవి కాకుండా ఈ స్కీమ్ అనేది ఎవరెవరికి మినహాయింపు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా కానీ అన్మ్యారీడ్ చైల్డ్ ఉన్నారంటే, అంటే పెళ్ళి కానీ పిల్లలు ఎవరన్నా ఉన్నారంటే ఫార్మర్స్కి, వ్యవసాయికి వారు గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉంటే, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్సీ, ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉంటే, ఓకేనా. సో వారు వచ్చేసి దీనికి అనర్హులు అంటే ఏంటంటే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండు. ఒకవేళ వ్యవసాయికి ఒక రైతు భరోసా వస్తుంది కానీ వారు చనిపోయారు అంటే ఆ ఫైనాన్షియల్ బెనిఫిట్ అనేది ఎవరికి, ఆ యొక్క డిసీజ్డ్ పర్సన్ యొక్క స్పౌస్కి అంటే వాళ్ళ యొక్క వైఫ్కి కానీ, సో అలా స్పౌస్కి కానీ ఆ యొక్క అమౌంట్ అనేది చేరడం అనేది జరుగుతుంది. లేదంటే లీగల్ హెయిర్, ఓకేనా. సో వారు కానీ లేదంటే ఫైనాన్షియల్ అసిస్టెంట్ లీగల్ హెయిర్కి అనేది అందిస్తారు, ఓకేనా. సో ఇవన్నీ కూడా మ్యూటేషన్స్ చేయాలి, వెంటనే మ్యూటేషన్స్ చేసి వెబ్ ల్యాండ్లో అప్రూవ్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత గవర్నమెంట్ అనేది ఈ అమౌంట్ అనేది కేటాయించడం జరుగుతుంది. సో ఇది నన్ను అఫీషియల్గా ఈ యొక్క రైతు భరోసా స్కీమ్ గురించి గవర్నమెంట్ లాంచ్ చేసిన డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ నేమ్ నేను మీకోసం క్లియర్ కట్గా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలా ఒక విషయం చదివేటప్పుడు ఇలాంటి అథెంటిక్ డాక్యుమెంట్స్ దొరికాయంటే ఇంకా బెనిఫిట్ ఏనన్నా, దట్ క్రియేట్స్ అ మోర్ ట్రస్ట్ అండ్ బిలీఫ్ అబౌట్ ద టాపిక్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్. ఓకే స్టూడెంట్స్, సో మీకు ఓవరాల్గా ఇప్పుడు రైతు భరోసా అంటే అర్థమైంటుంది. సో దానికి రిలేటెడ్ ఇప్పుడు ఇంకో స్కీమ్ ఉంది, దాని గురించి కూడా తెలుసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు రిలేటెడ్ స్కీమ్స్ అనేది మీరు మర్చిపోవద్దు, ఖచ్చితంగా తెలుసుకోవడం అనేది మీకు ఖచ్చితంగా ఇంపార్టెంట్ అవుతుంది విత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్. సో ఇక్కడ మనం చూసేది అంటే పీఎం కిసాన్ స్కీమ్ అని అంటారు. సో పీఎం కిసాన్ స్కీమ్ అంటే ఏంటి, ఎప్పుడు లాంచ్ చేస్తారు, దాని గురించి పూర్తి వివరాలు అనేది మనము కంప్లీట్గా మన యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది మనం తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడ చూద్దాం. సో పీఎం కిసాన్ అంటాము, సో కాకపోతే ఈ స్కీమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? సో ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రధానమంత్రి, ఓకేనా. ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ కాదు, ప్రధానమంత్రి అనేది దీని యొక్క ఫుల్ ఫామ్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. సో కిసాన్ సమ్మాన్, సో సమ్మాన్ అంటే ఏంటి, గౌరవిస్తున్నారు,
నిధి. సో పీఎం కిసాన్ స్కీమ్ అంటే ఏంటంటే పీఎం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే వ్యవసాయిని గౌరవిస్తూ వారు ఇస్తున్న నిధి అనేది దీనికైనా అర్థం. సో ఇందులో ఏంటంటే 6,000 రూపీస్ అనేది ఇస్తారు. ఎంత రూపీస్ ఇస్తారు? 6,000 రూపీస్ పర్ ఇయర్. సో కిసాన్ సమ్మాన్ నిధిలో ఎంత? 6,000 రూపీస్. అందుకేనన్నా మనకి రైతు భరోసాల మన ఏపీ గవర్నమెంట్ అనేది 13,500 ఇస్తున్నా కానీ దాంట్లో 6,000 అనేది సెంట్రల్ గవర్నమెంట్, మిగిలిన 7,500 అనేది స్టేట్ గవర్నమెంట్ వేసి వ్యవసాయాలకు అనేది సాయం అనేది చేస్తున్నారు. ఓకేనా. సో అలాగే ఇక్కడ చూడండి 6,000 పర్ ఇయర్ అనేది ఇస్తున్నారు. దట్ టు ఇన్ 3 ఇన్స్టాల్మెంట్స్, 3 విడతల్లాగా. ఓకేనా. ఇప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకు మనము ఏపీ గవర్నమెంట్ అనేది ఇలాంటి ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసింది, ఎలా చేస్తుంది అనేది. అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్తో ముడిపడి ఉన్న స్కీమ్స్ ఏనన్నా. సో అందువల్ల మనం క్లియర్ కట్గా తెలుసుకుంటున్నాం. సో తర్వాత ఇది ఒకటి అర్థమైంది. సో తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే దిస్ హ్యాడ్ స్టార్టెడ్. ఎప్పుడు ఈ స్కీమ్ స్టార్ట్ అయింది? ఫిబ్రవరి 2019లో సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. మనకి ఏపీలో ఎప్పుడు లాంచ్ చేసిందన్న? అక్టోబర్ 2019. ఓకేనా. సో ఏపీ అనేది కొత్తగా ఇన్వెంట్ చేయలేదు, సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిందని మళ్ళీ వాళ్ళు స్టేట్గా అనేది లాంచ్ చేస్తారు. ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన తర్వాత స్టేట్స్ అన్ని కూడా ఆమోదించి వారు కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. కాకపోతే వాళ్ళ స్టేట్కు తగినటువంటి పేర్లు పెట్టుకుని వాళ్ళు లాంచ్ చేస్తూ ఉంటారు. తర్వాత దిస్ ఈజ్ ఏ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అంటే 100% ఈ ఫండ్స్ 6,000 కూడా ఎవరిస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అలాగే ఇంప్లిమెంటేషన్స్ ఎవరు? ఈ పీఎం కిసాన్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేశారు, అమలుపరిచే ఏజెన్సీ మన ఇండియాలో ఏది? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అంటాము. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అంటాం, అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అంటాం. సో వారే దీన్ని ఇంప్లిమెంట్ అనేది చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనకి ఇంకొక విషయం తెలుసుకోవాలి, ఐడెంటిఫికేషన్. సెంట్రల్ గవర్నమెంట్ అనేది అమౌంట్ ఇస్తున్నారు కానీ గుర్తింపులు, ఐడెంటిఫికేషన్స్ కానీ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బెనిఫిషరీస్ అంటాం. ఎవరు లబ్ధిదారులు అనేసి ఆ లబ్ధిదారుని గుర్తించేది మన సెంట్రల్ గవర్నమెంట్ కానే కాదు. సో లబ్ధిదారుని గుర్తించేది ఎవరు? సో రెవరెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ గవర్నమెంట్ అంటే ఈ స్టేట్లో అయితే స్టేట్ గవర్నమెంటు, లేదంటే యూనియన్ టెరిటరీ అంటే యూనియన్ టెరిటరీ. అంటే ఇంప్లిమెంట్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అయినా, అమౌంట్లు ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంటే అయినా. సో కానీ ఇక్కడ చూడండి, సో మొత్తం అంతా కూడా ఎవరు యాక్చువల్గా బెనిఫిషరీస్ అనేది స్టేట్ కానీ యూనియన్ టెరిటరీ కానీ నిర్ణయిస్తుంది. ఓకేనా. సో వారే దీన్ని నిర్ణయించడం అనేది జరుగుతుంది. సరే. సో ముఖ్యంగా ఈ స్కీమ్ యొక్క మేజర్ ఏంటంటే ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ అంటే ఆర్థిక అవసరాలని వారికి పూర్తి చేసే విధంగా, ఫైనాన్షియల్ నీడ్స్ని పూర్తి చేసే విధంగా. అలాగే ముఖ్యంగా ఎవరంటే స్మాల్ అండ్ మార్జినల్. వీరు ఎప్పుడు కూడా మనం వింటూ ఉంటాం స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంటే ఏంటంటే చూడండి, ఒక హెక్టార్ కంటే తక్కువ పొలం ఉన్న వాళ్ళని స్మాల్ అంటారు. మార్జినల్ అంటే ఏంటంటే ఓకేనా, చిన్న కరెక్షన్, ఐ విల్ కరెక్ట్ ఇట్. ఓకేనా. సో ఇది కరెక్షన్ ఏంటంటే మార్జినల్ అంటే ఏంటంటే ఒక హెక్టర్ కంటే లెస్ దెన్ 1 హెక్టర్. ఓకేనా. అంటే ఏంటి, ఏకర్లో కన్వర్ట్ చేస్తే 2.5 ఏకర్స్. అంత భూముల కంటే తక్కువ భూమి ఉన్న వాళ్ళని మనం మార్జినల్ ఫార్మర్స్ అని పిలుస్తాం. స్మాల్ ఫార్మర్స్ అంటే ఎవరంటే 2 హెక్టర్స్. ఓకేనా. ఏంటది 2 హెక్టర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు అంటే 1 to 2 హెక్టర్స్ ఉన్న వాళ్ళని స్మాల్ అంటాము. అంటే 5 ఏకర్స్. ఓకేనా. 5 ఏకర్స్ కంటే తక్కువ ఉన్నారు. ఓకేనా. ఏకర్లో కన్వర్ట్ చేసిన 5 ఏకర్స్. సో దిస్ ఇస్ వాట్ కాల్డ్ as స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. వీరిని ముఖ్యంగా రక్షించుకోవడం, ముఖ్యంగా వీరంతా కూడా మనీ లెండర్స్. ఓకేనా. అంటే వడ్డీ వ్యాపారుల యొక్క చేతిలో చిక్కి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి చాలా సఫర్ అయిపోతున్నారు. అలా సఫర్ కాకూడదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనేది ఇలాంటి ఒక స్కీమ్, ఒక పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా అమౌంట్ అనేది అందిస్తూ ఉన్నారు. సో అలాగే దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ పీఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా లాంచ్ చేస్తున్నారు. ఏంటంటే మొబైల్ యాప్. సో మొబైల్ యాప్ కూడా లాంచ్ చేసినారు. ఆ యాప్ అనేది లాంచ్ చేసింది, డిజైన్ చేసింది ఎవరంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్స్. ఓకేనా. సో ఎప్పుడైనా కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆన్లైన్ మెయింటెనెన్స్, ఆన్లైన్ కొన్ని విషయాలు కానీ ఇన్నోవేషన్స్ కానీ ఇవన్నీ చేసేది అంటే ఎన్ఐసి అంటారు, నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్. సో ఈ సెంటర్ అనేది ఎవరి దగ్గర వస్తుందంటే మిటి అంటారు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అంటారు, మీతి అంటారు, MIETY అంటారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఉంటుంది చూసారా, అలాంటి మినిస్ట్రీ. సో వారి ద్వారానే మోస్ట్లీ ఏంటంటే ఈ యొక్క అన్ని ఇన్ఫర్మేటిక్ సిస్టమ్ ఇవన్నీ కూడా రెడీ చేయడం అనేది జరుగుతుంది. మొత్తం ఇదంతా కూడా ఆధార్ లింక్ అండి. మీరు ఆధార్ లింక్ చేసుకుంటే మీకు ఎంత అమౌంట్ వస్తుంది, వచ్చిందా లేదా, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా ఈ యాప్ ద్వారా తెలిసిపోతుంది. సో దిస్ ఇస్ వాట్ పీఎం కిసాన్. సో ఇప్పుడు ఓవరాల్గా మీకు రైతు భరోసా అంటే తెలుసుంటుంది, పీఎం కిసాన్ అంటే తెలుసుంటుంది, వాటి రెండింటి మధ్య భేదాలు కూడా తెలుసుంటుంది. దిస్ ఈస్ హౌ వీ రీడ్. ఒక న్యూస్గా చదివకుండా డీటెయిల్గా స్టడీ చేసి దట్ ఈస్ మెయిన్స్ అండి. సో ఇలాగే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంటే సో సేమ్ టు సేమ్ మేలో. ఓకేనా. మే 2021లో
ఏం జరిగింది అంటే తిరుపతి నియోజకవర్గం ఓకేనా. సో తిరుపతి నియోజకవర్గం నుంచి లోక్సభ ఎలక్షన్ అనేది జరిగిందన్న. సో ఈ లోక్సభ ఎలక్షన్స్ అనేది జరిగింది ఎప్పుడు జరిగింది సార్ అంటే ఏప్రిల్ 17 జరిగింది. సో తర్వాత మేలో అనేది రిజల్ట్స్ అనౌన్స్ చేయడం అనేది జరిగింది. యాక్చువల్గా ఇది ఎందుకు జరిగింది అంటే ముందున్న ఎంపీ ఓకేనా, ఎంపీ పేరు ఎవరంటే బల్లి దుర్గా ప్రసాద్ ఓకేనా, బల్లి దుర్గా ప్రసాద్ ఇంతకుముందు ఎంపీగా ఉన్నారు. సో వారు చనిపోయారు అన్న ఓకేనా. సో దుర్గా ప్రసాద్ రావు అనేవారు చనిపోయారు. సో చనిపోవడం వల్ల ఆ సీట్కి అనేది వ్యాకెన్సీ రావడంతో వాళ్ళు పోటీ అనేది చేశారు. బట్ ఇగ్నోర్, సో దిస్ ఇస్ నాట్ మోర్ ఇంపార్టెంట్. ఎవరు చనిపోయారు అనేది మోస్ట్లీ అడగరు. బట్ ఆర్బిచ్యురీస్ కూడా మన కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్స్లో పార్ట్ కాబట్టి దాన్ని చెప్పడం జరిగింది. సో అతను చనిపోయిన తర్వాత ఈ యొక్క వ్యాకెన్సీకి ఎలక్షన్ జరిగింది. సో ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ ఓకేనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓకేనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున నుంచి గెలుపు పొందడం అనేది జరిగింది. సో లోక్సభ ఏంటంటే ఎంపీ సీట్కి ఓకేనా, లోక్సభ అంటే ఏంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో అలాగే లోక్సభకి ఎంపీగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి కూడా ఎన్నుకోబడిన వ్యక్తి ఎవరు అంటే హీఈస్ మిస్టర్ ఎం గురుమూర్తి గారు ఓకేనా, ఎం గురుమూర్తి. సో వారే ఎన్నుకోవడం అనేది ఎలక్ట్ అవ్వడం అనేది జరిగింది. సో ఆపోజిషన్ పార్టీ టీడీపీ ఇవన్నీ కూడా పోటీ చేశారు. అవన్నీ కూడా పొలిటికల్ న్యూస్లో చదువుతాం. ఇవన్నీ మనకి నాట్ నెసరీ. ఎంపీ అంటే ఎవరు, ఇది పాలిటీ కాన్సెప్ట్స్. పాలిటీ ద్వారా మీరు చదివేటప్పుడు డీటెయిల్గా అనేది దీని గురించి కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు మీ బ్రెయిన్లో అలా మెదలాలి. వాట్ ఈస్ ఎంపీ, హూ ఈస్ హీ, హౌ ఈ సెలెక్టెడ్, అతని యొక్క డీటెయిల్స్ అనేది తెలియాలి ఓకేనా. సో అలాగే దాని గురించి నేను ఇప్పుడు డీటెయిల్స్ అనేది ఇస్తాను. ఓకే స్టూడెంట్స్, సో ఇతను మన గురుమూర్తి గారు వచ్చేసి ఎంపీగా లోక్సభకి ఎన్నుకోవడం జరిగింది. దేనికి, లోక్సభకి. సో ఇప్పుడు ఒక ఎంపీ లోక్సభకి ఎన్నుకోవాలంటే ఏంటి ప్రొసీజర్ అనేది మనం తెలుసుకుందాం ఓకేనా. సో ఎంపీ లోక్సభకి ఎన్నుకోవాలి అంటే జనరల్గా ఉండే ప్రొసీజర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫస్ట్. సో దానికంటే ముందు ఒక ఐడియా క్రియేట్ చేస్తాను చూడండి. ఒకరిని ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని ఎవరిని అంటామంటే రాజ్యసభలో మెంబర్ అయి ఉన్న, లోక్సభలో మెంబర్ అయినా వారిద్దరినీ కలిపి మనం ఏమంటామంటే ఒక పార్లమెంటరీ మెంబర్స్ అంటాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటాం. సో మనము ఇప్పుడు లోక్సభ ఎంపీ గురించి తెలుసుకుందాం ఓకేనా. లోక్సభ ఎంపీ వచ్చేసి వాట్ ఆర్ హిస్ క్వాలిఫికేషన్స్ అంటే వారికి అర్హత ఏంటి ఓకేనా. సో వారి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే నాట్ లెస్ దెన్ 25 years అంటే ఏంటంటే గ్రేటర్ దెన్ 25 ఏజ్ ఓకేనా. సో అంటే గ్రేటర్ దెన్ కాదు, సో అఫీషియల్ డాక్యుమెంట్ ఇదే రాసుకుందాం. ఎందుకంటే నాట్ లెస్ దెన్ ఓకేనా, నాట్ లెస్ దెన్ 25 years ఇది మన కాన్స్టిట్యూషన్లో ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి, 25 years నిండిన ఎవరైనా కానీ అక్కడ సో కాల్డ్ లోక్సభ ఎలక్షన్లో అనేది పార్టిసిపేట్ అనేది చేయవచ్చు. అలాగే వారేంటి లోక్సభ ఎలక్షన్లో ఎన్నుకున్న తర్వాత మన కాన్స్టిట్యూషన్స్ని వీటన్నిటిని అబైడ్ అయి ఉంటారనేసి వాళ్ళు ఓత్ అండ్ అఫర్మేషన్స్ అనేది తీసుకోవాలి. ఓత్ ఆర్ అండ్ కాదు, ఆర్ అంటే ఏదైనా ఒకటి, ఓత్ ఆర్ అఫర్మేషన్స్. సార్ ఓత్ అంటే ఏంటి, అఫర్మేషన్ అంటే ఏంటో సార్ నాకు తెలియదు సార్ అంటే అలాంటి చిన్న చిన్న డౌట్స్కి సింపుల్గా ఒక క్లూ చెప్తా చూడండి. ఓత్ అండ్ అఫర్మేషన్ అంటే సింపుల్ నాన్న. ఓత్ అంటే దేవుడు నమ్మకం ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క అఫీషియల్ డాక్యుమెంట్ మీద వాళ్ళు ఇస్తారు. అఫర్మేషన్ అనేవాళ్ళు సో కాన్స్టిట్యూషన్ బుక్ మీద వాళ్ళు అఫర్మేషన్స్ ఇస్తారు. అంటే ఓత్ అనేవాళ్ళు దేవుడు నమ్మకం ఉన్న వాళ్ళు చేస్తారు. అఫర్మేషన్ అనేవారు అలాంటి నమ్మకం లేని వాళ్ళు అఫర్మేషన్స్ ఇస్తారు. ఇంకా కూడా మీరు పాలిటీ చదివేటప్పుడు వీటి గురించి డీటెయిల్ చెప్తారు. నేను ఒక బ్రీఫ్ వ్యూ సింపుల్ వర్డ్స్లో మీకు ఇస్తూ ఉన్నాను. సో అలాగే వీరు ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్ క్వాలిఫికేషన్ అంటే రిజిస్టర్డ్ ఓటర్ అయి ఉండాలి ఓకేనా, రిజిస్టర్డ్ ఓటర్ అయి ఉండాలి. ఎనీ కాన్స్టిట్యూషన్ ఎక్కడ అయి ఉండాలి, ఎనీ కాన్స్టిట్యూషన్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎనీ కాన్స్టిట్యుయెన్సీ అంటే ఖచ్చితంగా ఇప్పుడు తిరుపతి నియోజకవర్గంలో పోటీ చేసేవాళ్ళు తిరుపతిలో ఓటు హక్కు కలిగి ఉండాల్సిన అవసరం లేదు. ఎనీ పార్ట్ ఆఫ్ ఓకేనా, ఎక్కడైనా కానీ ఎనీ కాన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా, ఎక్కడ ఆంధ్ర కాదు, ఇండియా మొత్తం మీద ఎక్కడైనా కానీ వాళ్ళకి ఓటు హక్కు కలిగి ఉన్నారంటే వాళ్ళు లోక్సభ ఎంపీగా ఎక్కడైనా పోటీ చేయవచ్చు. ఒకవేళ రిజర్వ్డ్ సీట్ అనేది ఉందనుకోండి ఓకేనా, రిజర్వ్డ్ సీట్ అంటే కొన్నిసార్లు కొన్ని ఎలక్షన్స్ అనేది ఎస్సీ ఎస్టీ కేటగిరీ అలా పర్టికులర్ కేటగిరీకి రిజర్వ్డ్ ఉంటుంది. సో అప్పుడు వారు మాత్రమే ఓకేనా, పర్టికులర్ రిజర్వ్డ్ కేటగిరీ మాత్రమే అక్కడ పోటీ చేయగలరు ఓకేనా, పర్టికులర్ రిజర్వ్డ్ కేటగిరీ. సో వారు మాత్రమే అక్కడ పోటీ చేయగలరు అనేది మనం తెలుసుకోవాలి. సో అలాగే నెక్స్ట్ ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్స్ తెలుసుకుందాం ఓకేనా. సో అంటే ఒకరిని డిస్క్వాలిఫై చేయడం ఎలాగా, సో అంటే ఇప్పుడు లోక్సభ ఎంపీగా అయినప్పుడు డిస్క్వాలిఫికేషన్స్. సో డిస్క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చామంటే ఏ కేటగిరీలో డిస్క్వాలిఫై చేస్తా అంటే కాన్స్టిట్యూషనల్గా ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కాన్స్టిట్యూషనల్ గ్రౌండ్స్ ఓకేనా,
కాన్స్టిట్యూషనల్ అంటే చట్టరీత్యా కాన్స్టిట్యూషన్ ప్రకారం కాన్స్టిట్యూషనల్ గ్రౌండ్స్ ఎలా వారిని డిస్క్వాలిఫై చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటారు. ఓకే, సో ఏంటది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే లాభం ఇచ్చే విధంగా కొన్ని ఆఫీసెస్ ఉంటాయి, వాటిలో వాళ్ళు ఖచ్చితంగా మెంబర్ ఉండకూడదు. సో ఇది ఏంటంటే అప్పుడప్పుడు మనకి అఫీషియల్గా అనేది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటో కూడా గవర్నమెంట్ అనేది డే టు డే అనేది యాడ్ ఆన్స్ ఇస్తూ ఉంటుంది. సో పాలిటీలో దాని గురించి డీటెయిల్స్ స్టడీ చేస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీస్ కానీ లార్జ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ ఇలాంటి ఒక ఉద్యోగాలు చేయకూడదు. ఎందుకంటే గవర్నమెంట్ సర్వీస్ చేసే అతనికి ప్రైవేట్గా ఉంటే గవర్నమెంట్ సర్వీస్ చేయరు కదా. సో అది తర్వాత అన్సౌండ్ మైండ్, మతి స్థిమితం లేకపోయి ఉంటే, అన్సౌండ్ మైండ్ ఉంటే దాన్ని కారణంగా చెప్పి వారిని డిస్క్వాలిఫై అనేది చేయొచ్చు. అలాగే ఇన్సాల్వెంట్, ఓకేనా. ఇన్సాల్వెంట్ అంటే ఏంటంటే సో చూడండి మోస్ట్లీ ఏంటంటే మనకి దివాలా తీసేస్తారంటారు కదా. సో ఇన్సాల్వెంట్ అంటే ఏంటంటే ఒక అమౌంట్ తీసుకునేసి ఇంకా పే చేయలేక వాళ్ళు దివాలా తీసేస్తా అంటారు. సో అలా ఉండడాన్ని మనం ఏమంటే దాన్ని ఇన్సాల్వెంట్ అంటారు. ఓకేనా. ఇన్సాల్వెంట్ అయ్యి ఉంటే అలాంటి వారిని వచ్చేసి డిశ్చార్జ్ అనేది చేయొచ్చు. సో ఓకేనా, ఏమని డిస్క్వాలిఫై అనేది చేయొచ్చు. అలాగే చూడండి ఇంకొక క్లియర్ అయిన విషయం, ఒకవేళ ఇండియన్ సిటిజన్షిప్ కోల్పోయి ఎనీ అదర్ కంట్రీ, ఓకేనా, ఎనీ అదర్ కంట్రీ యొక్క ఎనీ అదర్ అంటే ఇతర దేశం యొక్క వాళ్ళ యొక్క సిటిజన్షిప్ పొందారు, మన ఇండియన్ సిటిజన్షిప్ అనేది వాళ్ళు గివప్ చేశారు అంటే అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు. అలాగే ఎనీ లా బై పార్లమెంట్ అంటే మన పార్లమెంట్లో ఏదైనా చట్టం రూపొందించి దాని ప్రకారం వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు అని అంటే అబ్జల్యూట్లీ దాని ప్రకారం అనేది మనము చేయవచ్చు. ఓకేనా. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్గా ఇది యొక్క వారిని డిస్క్వాలిఫై చేయడానికైనా మార్గాలు. ఇవన్నీ కూడా ఏంటి కాన్స్టిట్యూషనల్ గ్రౌండ్స్. కానీ ఒక ఎంపీని డిస్క్వాలిఫై చేయడానికి కాన్స్టిట్యూషనల్ గ్రౌండ్స్ మాత్రమే లేదన్నా ఆన్ స్టాట్యుటరీ గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా. స్టాట్యుటరీ అంటే చట్టం రూపొందించడం వల్ల చట్టం ద్వారా ఎలా డిస్క్వాలిఫై చేస్తారు అనేది ఉంది. సో కైండ్లీ దిస్ వన్ మీరు ఎవరైనా కానీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు హౌ దే ఆర్ డిస్క్వాలిఫైడ్. లేదంటే యూ కెన్ లెర్న్ త్రూ అవర్ పాలిటీ క్లాసెస్. మన పాలిటీ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో సో అక్కడ కూడా పొందొచ్చు. ఎందుకంటే దిస్ ఇస్ అ బిగ్ బ్రాడర్ కాన్సెప్ట్. ఎంపీస్ ఆఫ్ లోక్సభ అనే సపరేట్ ఆర్టికల్స్ వచ్చి చాలా డీటెయిల్స్ ఉంటుంది. సో నేనేంటే దాని యొక్క బ్రీఫ్ వ్యూనే ఇస్తున్నాను. సో మీకు ఐడియా వస్తుంది. జస్ట్ ఇప్పుడు క్వాలిఫికేషన్స్ వరకే చెప్పాను. సో దాని ద్వారా మీకు ఏంటంటే ఎలా వాళ్ళు క్వాలిఫై అవుతారు, ఎలా ఏం చేస్తారు, సో అన్నీ మనకు తెలుస్తుంది. కాకపోతే మీరు ఒకవేళ గ్రూప్ 1 లెవెల్లో ఏం చదువుతున్నారంటే పాలిటీ సబ్జెక్టులు ఏంటంటే ప్రతి ఒక్కటి క్వాలిఫికేషన్స్, ఫంక్షన్స్, డ్యూటీసు, తర్వాత ఏంటంటే వారి యొక్క లిమిటేషన్స్, ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే శాలరీస్, ఓకేనా, శాలరీస్ అవన్నీ కూడా మనము కంప్లీట్గా ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయి వాళ్ళకి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ అలాగే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, ఓకేనా, అలాగే స్టాట్యుటరీ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని కూడా వాట్ ఆల్ గ్రౌండ్స్ అంటే దేని రూపంలో వాళ్ళ యొక్క లిమిటేషన్స్ అన్నీ కూడా మీరు పాలిటీ క్లాసెస్లో అనేది డీటెయిల్గా అనేది వింటారు. సో అక్కడ స్టాట్యుటరీ గ్రౌండ్స్లో ఏంటి సార్ అంటే యాక్చువల్గా దీనికి మీరు చదవాల్సిన ఆర్టికల్ ఏంటో చెప్పేస్తాను. సో దట్ విల్ హెల్ప్ యూ. సో దానికి ఏంటంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ఓకేనా, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. స్టాట్యుటరీ గ్రౌండ్స్లో వచ్చేసి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అనేది 1951లో వాళ్ళు అమలుపరచడం జరిగింది. ఆ యాక్ట్ ప్రకారం దాంట్లో ఇచ్చిన ఆ గ్రౌండ్స్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఓవరాల్గా చెప్తాను వినండి, ఓకేనా. సో నోట్స్ రాయాల్సి ఉన్నాయి. సో మీరు చదివేటప్పుడు అక్కడ చదువుతారు. ఐ రిమెంబర్ దమ్ ఫ్యూ. సో అందువల్ల నేను ఫ్యూ అనేది మీకు క్లియర్గా చెప్పేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా కరప్ట్ ప్రాక్టీసెస్ లేదంటే క్రిమినల్ ప్రాక్టీసెస్లో గిల్టీగా వాళ్ళని అనౌన్స్ చేశారంటే ఎలక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ జరిగేటప్పుడు కరప్ట్ ప్రాక్టీసెస్కి వాళ్ళని గిల్టీగా ఫైన్ చేశారు, వాళ్ళు డిస్క్వాలిఫై చేయొచ్చు. అలాగే ఏదైనా కానీ ఒక అఫెన్స్ ఇంప్రిజన్మెంట్ 3 ఏళ్ళ కన్నా 2 to 3 years అంటే 2 years దానికంటే ఎక్కువ కాలం వచ్చేసి ఒక కేసులో ఏదైనా క్రిమినల్ కేసులో ఇంప్రిజన్మెంట్ జైలుకి వెళ్ళారంటే అప్పుడు వాళ్ళ యొక్క సో కాల్డ్ పోస్ట్ అనేది డిస్క్వాలిఫై చేయొచ్చు. అలాగే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కరప్షన్ కానీ ఇలాగే స్టేట్కి గవర్నమెంట్కి డిస్లాయల్గా ఉన్నారంటే అలాంటి గ్రౌండ్స్ కూడా వారిని డిస్క్వాలిఫై చేయొచ్చు. అలాగే ఏదైనా లంచం తీసుకుంటూ బుక్ అయ్యారంటే అప్పుడు డిస్క్వాలిఫై చేయొచ్చు. అన్టచబిలిటీ, డౌరీ, సతీ ఇలాంటి ఒక కేసెస్లో వాళ్ళు లింక్ అయ్యారంటే అప్పుడు వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు. ఇవన్నీ ఎక్కడ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇలా చాలా రూల్స్ ఉన్నాయి నాన్న, పవర్స్ అండ్ ఫంక్షన్స్, ఎలిజిబిలిటీ ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు పాలిటీ క్లాసెస్లో డీటెయిల్గా అనేది చదవగలరు, ఓకేనా. సో
సో దిస్ ఇస్ వాట్ హౌ వీ రీడ్. ఓకేనా, లోక్సభ ఎంపీ ఇక్కడ నేనేంటే న్యూస్ ఏంటి, తిరుపతి కొత్త ఎంపీ ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఆ న్యూస్ నుంచి ఏం చదువుతాను, సో ప్రతి ఒక్కటి క్వాలిఫికేషన్ డిస్క్వాలిఫికేషన్ వరకు నేను ఇక్కడ కరెంట్ అఫైర్స్లో కవర్ చేయడం జరిగింది. మిగతా అవన్నీ కూడా మీరు డీటెయిల్గా అనేది మన పాలిటీ క్లాస్లో పొందవచ్చును, లేదంటే కూడా మీరే కూడా రిఫర్ చేసుకొని చదవచ్చును. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ ద డే. సో అలాగే దోస్ ఆర్ డ్రీమింగ్ ఫర్ ద ఏపీఎస్సీ మీకోసం మనం ఒక అద్భుత అవకాశం అనేది కల్పిస్తూ ఉన్నాం. సో కైండ్లీ అలాంటి ఒక అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని భావిస్తూ ఇంతవరకు సెలవు. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. అలాగే తప్పకుండా ఈ వీడియో నచ్చింది అంటే డోంట్ ఫర్గెట్ టు కమెంట్ గైస్. సో మీ యొక్క పాజిటివ్ కమెంట్స్ ద్వారానే మనం ఇంకా కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్గా అందించగలం. ఓకే గైస్, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.